స్వాతంత్ర సంగ్రామంలో సుమారు 1600 సంవత్సరాల నుంచి 1857 వరకు అప్పటి వరకు మనకు స్వాతంత్రం మీద అసలు ఏమాత్రం అవగాహన లేనప్పుడు మన భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటి దాని మీద మన చేసినటువంటి విరోచితమైన పోరాటం 90 సంవత్సరాలు ఆంగ్లేయుల మీద విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్రలో మనకు సంబంధించినటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి తీసుకున్నా, సుభాష్ చంద్రబోస్ తీసుకున్నా, భగత్ సింగ్ తీసుకున్న ఇంకా చాలామంది త్యాగదనులు వాళ్ళ జీవితాన్ని అర్పితం చేసినటువంటి పరిస్థితి మన భారతదేశంలోది. భారతదేశం అంటే ఒక పుణ్యదేశం. ఆ పుణ్యదేశంలో ఈ పాపాత్ములు లాంటి బ్రిటిషర్స్ విరోచితంగా ఇచ్చేసినటువంటి పరిస్థితి లోపల వాళ్ళ పైన చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి చరిత్ర మన భారతదేశానికి ఉన్నది. భగత్ సింగ్ 13 సంవత్సరాలు ఉన్నప్పుడే భారతదేశానికి స్వాతంత్రం తీసుకొస్తానటువంటి దాని మీద జలియన్ వాలా బాగ్లో జరిగినటువంటి 15,000 మందిని అమాయకమైనటువంటి వాళ్ళని చంపినటువంటి చరిత్రను చూసి ఆయన చెల్లించిపోయినటువంటి చరిత్ర. అక్కడ ఉన్నటువంటి జలియన్ వాలా బాగ్ పోయి ఆ రక్తాన్ని తీసుకొచ్చి స్వాతంత్రమే తీసుకొస్తానటువంటి అదే నా జన్మ హక్కు అనేటువంటి దాని మీద భగత్ సింగ్ 23 సంవత్సరాలకు ఉరేస్తే ఆయన 116 రోజులు జైలు ఉంటే కూడా ఏమాత్రం భయం పడ్డాడు. ఉరేస్తే కూడా ఆ ఉరిని కూడా ముద్దాడి నన్ను చంపని చెప్పేసింది. కానీ వాళ్ళు ఉరేసింది ఎందుకంటే నా రక్తపు చుక్క భారతదేశం మీద ఒక్క చుక్క పడ్డ కొన్ని లక్షల మంది భగత్ సింగ్లు అవుతారనేటువంటి చరిత్ర కలిగినటువంటి చరిత్ర మన భారతదేశం ఉందంటే మనం ఆలోచన చేసుకోవాలి. నేటి యువతరం మన భారతదేశం అంటే ఒక కీర్తి కలిగినటువంటి దేశం, గొప్ప దేశం. ఈరోజు మనం ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం అనేటువంటి దాని మీద కూడా ఆలోచన చేసుకోవాలి. ఆనాడు సుభాష్ చంద్రబోస్ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను దేశానికి స్వాతంత్రం తీసుకొని వస్తానన్నటువంటి చరిత్ర సుభాష్ చంద్రబోస్. రెండో ప్రపంచ యుద్ధంలో మొత్తం నిర్వీర్యమైనటువంటి బ్రిటిష్ సైన్యం ఎక్కడ కూడా దారి లేక భగత్ సింగ్ యొక్క ఆజాద్ హింద్ ఫౌజ్కు భయం పడి వాళ్ళు మన భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్రం ఇచ్చినటువంటి చరిత్ర. దీనికి చాలామంది లాలా లజపత్ రాయ్ కానీ ఇంకా చాలా సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ ఎందరో త్యాగదనులు విరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి చరిత్ర మన భారత స్వాతంత్రానికి ఉన్నది. ఈ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అయింది. ఇప్పటి కూడా భారతదేశం యొక్క స్థితి కానీ గతి కానీ ఎట్లుందనేటువంటి దాని మీద కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. పక్కకున్నటువంటి పాకిస్తాన్, పక్కకున్నటువంటి చైనా, పక్కకున్నటువంటి బంగ్లాదేశ్ ఈరోజు కువిక్కులు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే భారతదేశంలో విభిన్న కులాలున్నాయి, విభిన్న మతాలున్నాయి, అన్నీ కూడా వాళ్ళందరూ ఎట్లా ఐక్యంగా ఉన్నారనేటువంటి దాని మీద వాళ్ళు మన భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి